వేటకై అరణ్యమునకు వెడలుట రాణి కుపుతయగుట. పూర్వం అధ్యాయం లోపల మనం ఏం నేర్చుకున్నామంటే నారదుడు వెళ్ళడము, తర్వాత ప్రాచీన పరిహికి అతను చేస్తున్న కర్మ భోగాలను అనుభవించాలని చేసే యజ్ఞాలు, అజ్ఞాన పేరు మీద చేసే జంతు హింసలు, వాటన్నిటిని ఆయనే వలదని వారిస్తూ అతనికి ఒక చక్కటి కథ చెప్తారనమాట. అంటే భోగాసక్తి లేని వారికి మామూలుగా ధర్మ పన్నాగాలు చెప్తే వాడికి రుచించవు కాబట్టి అంటే ఎవరో కాదు, మనమే ఒక జీవి దేహంలో బంధింపబడి ఏ రకంగా భోగిస్తుందో, ఆ దేహంలో ఏ రకంగా నివసిస్తుందో అది చెప్పడమే ఈ పురంజను యొక్క వృత్తాంతము. ఆ పురంజను గురించి చెప్పడము, దేహంలో దేహాన్ని, తర్వాత దేహంలో వివిధ భాగాల్ని ఆయన చక్కగా చెప్పడము, ఆ నవద్వారాలున్న పురంతో చెప్పడము. అక్కడ పురంజని అంటే ఇంటెలిజెన్స్ ఇన్ తమోగుణ, ఈ భౌతికపరమైనటువంటి ఈ జ్ఞానంతో కలవడం జీవి, తద్వారా వాళ్ళు ఒకళ్ళ పట్ల ఒకళ్ళు ఆకర్షితులవడం, వాళ్ళు వివాహం చేసుకోవడం. అతను జీవి పూర్తిగా అటువంటి బుద్ధికి ఏ రకంగా దాసుడైపోయాడు, ఒక పెంపుడు కుక్కలాగా ఆ భార్య ఎట్లా అంటే అట్లా ఆవిడ ఏం చేస్తే అది చేయడము మొదలు పెడతాడనమాట. అటువంటి పురంజనుడు కూడా ఒక క్షణంలో అతను ఏం చేస్తాడంటే అంత మోహం పెంచుకున్నటువంటి భార్య బంధాన్ని కూడా వదిలి అతను అరణ్యానికి భార్యకి చెప్పకుండా వెళ్తాడు. మనం పోతన గారి భాగవతంలో కూడా చదువుకున్నాం అనమాట. ఆ వృత్తాంతము అతను చెప్పకుండా అరణ్యానికి వెళ్ళడము. సామాన్యంగా మరి భర్త చెప్పకుండా వెళ్తే భార్యకి కోపం వచ్చేస్తుంది కదా, అది చాలా సర్వసాధారణం. తనకు అన్ని విషయాలు తెలిసి ఉండాలి అనుకుంటుంది భర్తకు సంబంధించి భార్య. ఇక్కడ రాణికి కోపం రావడం, మళ్ళా ఆ కోపాన్ని తగ్గించే ప్రయత్నంలో రాజు చేసిన పనులు, ఆవిడ తర్వాత ఇట్లా మళ్ళా మామూలుగా అతనితోటి ఆనందించడం, ఇవంతా కూడా ఈ అధ్యాయంలో మనం నేర్చుకుంటాం అన్నమాట. చాలా చిన్న అధ్యాయము, కేవలం 26 శ్లోకాలే. అంతకంటే ముందు 62, 53 అట్లా శ్లోకాలు చదువుకున్నాం ఒక్కొక్క అధ్యాయంలో. ఇది మటుకు చాలా చిన్న అధ్యాయము, 26 శ్లోకాలు. 26 శ్లోకాల్లో 1, 2, 3 శ్లోకాలు ఏంటంటే పురంజనుడు వేట కోసం అరణ్యానికి వెళ్ళడము. ఇక్కడ చక్కటి ఉపమానం, అంటే ఒక జీవి ఈ దేహాన్ని ఏ రకంగా ఉపయోగించుకుంటుంది అవన్నీ చెప్పడం జరుగుతుంది అనమాట. ఈ 3 శ్లోకాల్లో కూడా 4 నుంచి 10 శ్లోకాల్లో పురంజనుడు అరణ్యానికి వెళ్ళి వేటాడతాడనమాట. ఆ వేటాడడం అంటే ఏంటి అనే విషయాన్ని మనం ఇంకా విపులంగా శ్లోకాలు చర్చించుకుందాం. 11 నుంచి 20 శ్లోకాలు ఏంటంటే పురంజనుడు ఒక స్థితిలో వేట అంటే విసిగిపోయి అలసిపోయి మళ్ళా ఇంటికి తిరిగి వచ్చేసేస్తాడనమాట. ఇంటికి తిరిగి వచ్చినాక 21 నుంచి 26 శ్లోకాల్లో భార్య అలకాగృహంలోకి ప్రవేశించడం, తర్వాత పురంజనుడు ఆవిడని సమాధానపరచడం, అదంతా మనకు 26 శ్లోకాల్లో 26 శ్లోకాల దాకా మనకు చెప్పడం జరుగుతుందన్నమాట. ఈ పురంజన ఉపాఖ్యానం అంతా కూడా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒక ఉపమానంతో మనకు విషయాన్ని చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారనమాట. సో ఇక్కడ నారదుడు ప్రాచీన బర్హితోటి మాట్లాడుతుంటారు. 3 శ్లోకాలు వరుసగా ఉన్నాయి. ఒక్కొక్క శ్లోకం చదువుతా నేను, ఒక్కొక్కరు రిపీట్ చేయండి. అన్నైనాక మనం తాత్పర్యం దాకా వెళ్దాం. సో రసరాణి మాతాది కూడా మాటికి మార్చక్కర్లేదు. నారద ఉవాచ స ఏకదా మహేశ్వాసో రథం పంచాశ్వమాశుభం ద్విషం ద్విచక్రమేకాక్ష్యం త్రివేణుం పంచబంధుం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవండి చేసి. నారద ఉవాచ స ఏకదా మహేశ్వాసో రథం పంచాశ్వమాచుగం ద్విషం ద్విచక్రమేకాక్షం త్రివేణుం పంచబంధురం. థ్యాంక్స్ అమ్మా. ఏకరశ్మి కదా మనం సరే 1 సెకండ్ నేను దగ్గర నుంచి చూస్తాను. ఒకసారి స్క్రీన్ చూస్తున్నారు ఈజీగా అనిపిస్తుంటది. 1 సెకండ్.
ఏకరశ్మేకతనమేకనీడం ద్వికూబరం పంచప్రహరణం సప్తవరూఢం పంచవిక్రమం. హరే కృష్ణ. నేను చదవను. చదవండి లక్ష్మీమాతాజీ. నెక్స్ట్ ఇందిరా మాతాజీ మీరు చదవండి. అలాగే మాత. హరే కృష్ణ. ఏకరశ్మ్యేకదమనమేక నీడం ద్వికూబరం పంచప్రహరణం సప్తవరూఢం పంచవిక్రమం. థ్యాంక్ యూ. ఐ థింక్ మాతాజీ ఏకరశ్మి ఏక దమనం ఏక నీడం ఐ థింక్ అది సరిపోయింది అనుకుంటా. దమనం ఏక నీడం ద్వికూబరం. అది స్ప్లిట్ చేసి అదే. హైమోపస్కరమారుహ్య స్వర్ణవర్మాక్షయేషుధిః ఏకాదశమూనాథః పంచప్రస్థమగాధ్వనం. హరే కృష్ణ. ప్రణామం. మాత చదవండి. హైమోపస్కరమారుహ్య స్వర్ణవర్మాక్షయేషిదుః ఏకాదశ చ మూనాదః పంచప్రస్థమగాధ్వనం. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. 1 సెకండ్. ఇది ఎవరు? ఇన్ఫినిక్స్ నోట్ 45G. సరోజ నంగనూరి మాతాజీ. తనకే చనిపోయింది నాకు. ఓకే, 1 సెకండ్. అంటే ఇంకెవరికైనా ఇద్దామని. నాగచంద్రిక మాతాజీ చెప్పండి మాతాజీ. హరే రామ హరే రామ 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 హరే హరే. నారదముని పలుకుసాగెను. రాజా, ఒకమారు పురంజనుడు గొప్ప ధనస్సును చేపట్టి స్వర్ణయుగమగు కవచమును మరియు అక్షయమగు అమ్ముల పొదిని ధరించి 11 సేనానులను కూడి వేగముగా పరుగుదీయు 5 అశ్వములు పోన్చబడిన రథమున ఆసీనుడై పంచప్రస్థమనడి అరణ్యమునకు వెడలెను. ఆ రథమున అతడు 2 విస్ఫోటక బాణములను తన వెంట కొనిపోయెను. ఆ రథము 2 చక్రములను, 1 ఇరుసును, 3 ధ్వజములను, 1 కళ్ళెమును, 1 సారథిని, 1 ఆసనమును, 2 కాడిబంధన స్థానములను, 5 ఆయుధములను, సప్తావరణములను కలిగి ఉండెను. 5 విధములుగా చెరించడి ఆ రథమునకు 5 అవరోధములు ఉండెను. ఆ రథాంకరణమంతయు స్వర్ణమయమై ఉండెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్స్. దీని గురించి మాతాజీ ఏం లేదు, ఆ పేరు చూసి ఎవరిది అని డౌట్ వచ్చింది, అంతే, అయిపోయింది. హరే కృష్ణ. దసరాని మాత చెప్పింది మీది అని. ఈ శ్లోకంలో ఏంటంటే మన దేహంని చక్కటి పోలికతో చెప్పారనమాట. సూక్ష్మంగా చెప్పాలంటే ఈ అధ్యాయంలో మనకి ఏం చెప్పారు అంటే, జీవుడు కొన్నిసార్లు తన యొక్క బుద్ధిని సరిగా ఉపయోగించుకోకుండా తమో గుణం యొక్క ప్రభావం వల్ల ఏంటంటే ఏ విషయాలైతే మనకు నిషేధమో, ఏ విషయాలు మనకు హానికరమో వాటి పట్ల అతను ఎక్కువగా సంబంధం పెంచుకుంటాడనమాట. అటాచ్మెంట్, అనుబంధం పెంచుకుంటాడనమాట. కానీ కొంతకాలానికి అతనికి తప్పు తెలుస్తుంది. తప్పు తెలుసుకొని మళ్ళా తను ఏ రకంగా ఆ జ్ఞానాన్ని పొందుతాడు, ఏ రకంగా తన తప్పు తెలుసుకుంటాడు, రియలైజేషన్ పొందుతాడు అనేది ఈ అధ్యాయంలో చెప్పడం జరుగుతుంది అనమాట. ఈ ఫస్ట్ 3 శ్లోకాల్లో మనకి ఏ రకంగా చెప్పారంటే, ముందు ఒక్కొక్కటే పదం చెప్తాను నేను. ఆ రథం యొక్క వర్ణన, తర్వాత అది దేన్ని ఉద్దేశించి చెప్తున్నారు అనే దానికి. పురంజన అంటే మనం జీవి అని ఇదివరకే నేర్చుకున్నాం. రథం ఏంటి అంటే ఆ జీవి నివసించే దేహం. తర్వాత అతను ఏం చేశాడు, అంబుల పొదిని ధరించాడు. అంబుల పొది అంటే ఏంటి అంటే భోగించడం అనమాట, ఆ భావన అనమాట. నేను చేస్తున్నాను, అహంకార మమకారాలు కరెక్ట్గా చెప్పాలంటే ఈ సారీ 1 సెకండ్. బో అంటే ఏంటి, దాని అంబుల పొది కానీ కొంచెం కిందికి తల్లి, కొంచెం కిందికి రమ్మని రానివా. అంబుల పొది అన్నాడు కదా. ఇక్కడ ఏంటి అంటే అతను ఆ అహంకార మమకారాల్ని పెట్టుకొని ఉంటాడనమాట. తర్వాత పురంజనుడు బంగారాన్ని ధరించాడు అని చెప్పారు. బంగారం అంటే ఏంటి అంటే రజోగుణము అని చెప్పడం జరిగిందనమాట. అతని యొక్క
దేహము బంగార ఆభరణాలతో అలంకరించబడింది, ఆ రథం కూడా బంగారం అన్నమాట. అంత బంగారంతో అలంకరించబడింది అన్నమాట. అందుకని ఇక్కడ ఈ మనలో ఉండే రజోగుణాన్ని అక్కడ అది సూచిస్తున్నాడు. ఈ రథం గురించి వివరణలో ప్రతి వస్తువు మన దేహంలో మన వ్యవహారంలో మనం చూడొచ్చు అన్నమాట. తర్వాత ఇక్కడ అమ్ముల పొది అన్నారు, అక్షయమగు అమ్ముల పొది అన్నారు. అంటే దానికి అంతుండదు. అలాగే మన కోరికలకు కూడా అంతుండదు. అంతులేని కోరికలు, ఒకటి కాక ముందే ఇంకోటి కావాలనిపిస్తుంది. అది అవుతూ ఉంటేనే మూడో దాని గురించి ఆలోచిస్తాం. ఈ రకంగా మనలో కోరికలు ఒక అలల్లాగా అంతు లేకుండా జరుగుతూనే ఉంటాయి, వస్తూ ఉంటాయి అన్నమాట. అందుకని ఇక్కడ ఏంటంటే ఎట్లయితే బాణాలు క్షయం కాకుండా అమ్ముల పొది నుంచి వస్తాయో అదే రకంగా ఈ మన కోరికలు కూడా మన మనసు నుంచి వస్తూ ఉంటాయి అన్నమాట. ఇంత బో అంటే ధనస్సు, సరిగ్గా ఆ పదం అప్పుడు రాలేదు. అక్కడ ధనస్సు అంటే ఏంటంటే అహంకార మమకారాలతో కూడుకున్నటువంటిది అని. అతని దగ్గర రెండు చాలా మారణాయుధాలు లాంటివి, చాలా శక్తివంతమైనటువంటి ఆయుధాలు ఉన్నాయి. ఇప్పుడు మనలో అంటే ఇక్కడ భయపెట్టిస్తుంటారు కదా, న్యూక్లియర్ వెపన్ అని. అక్కడ ఆ 2 న్యూక్లియర్ వెపన్లు ఏంటట అంటే ఇవే అహంకార మమకారాలే. అహంకార మమకారం అంటే మనలో ఉండేటువంటి స్వాభిమానము, తర్వాత నేను నాకు చెందింది, నేను చేసినా నాకు చెందింది. ముందు దాంట్లో ఏంటంటే నేను చేసినా నేను అనుభవిస్తా, ఏది ఆ ధనస్సులో. ఇక్కడ ఏంటి అంటే నేను నాది, నా వాళ్ళు, నాకు చెందింది అనే భావన. అంటే కొంచెం స్వల్పమైన భేదంతో అనమాట. తర్వాత 5 బాణాలు అని చెప్పారు ఇక్కడ. 2 విస్ఫోటక బాణాలు అని చెప్పారు, ఇంకేమో 5 బాణాలు అని చెప్పారు. 5 బాణాలు ఏంటంటే జ్ఞానేంద్రియాలతో చేసేటువంటి కార్యక్రమాలు. జ్ఞానేంద్రియాలతో చేసే కార్యక్రమాలు ఏముంటాయి మనవి మాతాజీలు? చూడడము, వినడము, రుచి చూడడము, స్పర్శన, ఇవన్నీ కూడా మనము తర్వాత శబ్దము, ఇవన్నీ కూడా జ్ఞానేంద్రియాలతోటి మనము ఉపయోగించి పొందేటువంటి అనుభూతులు అన్నమాట. తర్వాత 5 గుర్రాలంటే ఇవి 5 బాణాలు ఏంటంటే జితేంద్రియాలతోటి జ్ఞానేంద్రియాలతో చేసే కర్మలైతే 5 వేగంగా కదిలే గుర్రాలంటే ఏంటంటే ఏవైతే ఇంద్రియార్థాలు ఉంటాయో వాటి పట్ల పరిగెత్తేటువంటి మన ఈ జ్ఞానేంద్రియాలు అని చెప్తున్నారనమాట. అవి జ్ఞానేంద్రియాలు ఏం చేస్తాయంటే ఏవైతే మనకు ఇంద్రియార్థాలు కనిపించి మమ్మల్ని భోగించు అంటుంటే ఆ భోగలాలసు అవి పరిగెత్తిపోతాయి అన్నమాట. అందుకని ఇక్కడ వాటిని ఏమంటున్నాము అంటే గుర్రాలతో పోల్చడం జరుగుతుంది అనమాట. అది ఆకర్షణ, ఇంద్రియాలను అనుభవించాలి, ఇంద్రియార్థాలను అనుభవించాలన్న కోరిక ఎంత ప్రబలంగా ఉంటుందంటే మనము వాటి గురించి మిగతా ఏ పరిస్థితుల గురించి కూడా మనము ధ్యాస పెట్టమన్నమాట. తర్వాత ఇక్కడ ఈ రథానికి 2 చక్రాలు అని చెప్పారు. ఆ 2 చక్రాలు ఏంటంటే పుణ్యకర్మలు, పాపకర్మలు. కర్మ అని చేయకుండా ఎవ్వరూ ఉండలేరు. అది మనం భగవద్గీత 3వ అధ్యాయంలో నేర్చుకున్నాం. కానీ ఆ కర్మల్లో కొన్ని మనకు పుణ్య ఫలితాలు ఇస్తే, కొన్ని పాప ఫలితాలు ఇస్తాయి. ఎందుకంటే మనం చేసే కర్మల బట్టిగా మనకు ఆ ఫలితాలు లభిస్తాయి. తర్వాత ఇక్కడ తిరుగుతున్న ఆ యాక్సెల్ అంటే ఏదైతే రథం మీద తిరుగుతుంటుందో ఇరుసు అంటారు కదా, అదేంటంటే 2 చక్రాలు, ఒక ఇరుసు. ఆ ఇరుసు అంటే ఏంటి అంటే ప్రధాన అంటే ఏంటి మాతాజీ? మనం చాలా సార్లు నేర్చుకున్నాం, ఈ ప్రకృతి కదా, అంతేనా? హరే కృష్ణ. మహత్తత్వం కదా అవును మాతాజీ, మాతత్వం మన ప్రధాన, ప్రకృతి అన్న ఒకటే కదా మాతాజీ. హరే కృష్ణ. ఇంకోసారి రసరాణి మాతాజీ నువ్వు క్లారిఫై చేయాలి. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రధాన వేరు మాతాజీ, మహత్తత్వ వేరు. ప్రధాన అంటే ఇంకా ముడిసరు, అది మొత్తం అంతా కూడా ఏమి తయారవకుండా ఉంటుంది కదా, దాని మీద ఏది యాక్టివేట్ అవ్వదు, అది ప్రధాన. మాతాజీ మీరు అన్నారు కదా ఈ ప్రకృతి ఎప్పుడంటే ఆ యా. త్రిగుణాలు యాక్టివేట్ అయినప్పుడు ప్రధాన నుంచి డెవలప్ అవుతుంది. అంతవరకు జడావస్థలో ఉంటాయి. ఉమ్. సో మీరు అన్నవన్నీ కొంచెం రూపాంతరాలు అనమాట వాటికి. హరే కృష్ణ. ఓకే, నెక్స్ట్ ఏంటంటే
ఆ 3 పతాకాలు అన్నారు. రథం అనగానే పతాకం మనకు కనిపిస్తుంటుంది కదా. ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి యొక్క రథం మీద పతాకం మీద చిహ్నం ఏముంది, అట్లా అన్ని చెప్పుకున్నాం మనం. ఆ పతాకాన్ని ఏంటంటే ఇక్కడ 3 పతాకాలు ఉన్నట్టు. 3 పతాకాలు దేనికి ప్రతీక అంటే 3 గుణాలు. 3 గుణాలు ఏవి? సత్వ, రజో, తమో గుణాలకు ప్రతీకగా ఈ 3 పతాకాలు కనిపిస్తుంటాయి అన్నమాట. అయితే ఆ జీవి అంటే ఆ రథంలో కూర్చున్నవాడు ఎటువైపు వెళ్తున్నాడు దాన్ని బట్టి ఏ గుణానికి అధీనంగా ఉన్నాడు అనేది మనము గ్రహించుకోవచ్చు అని శిలా ప్రభుపాదుల వారు చెప్పారనమాట. తర్వాత ఏంటంటే పగ్గం, మనకు కళ్ళం ఒకటి ఉండాలి కదా. ఆ కళ్ళం వేసేది ఏంటంటే మనసు, మైండ్. ఓకే, మరి ఈ రథాన్ని దానంతలో అదే నడవదు కదా, ఆటోమేటిక్ కాదు. రథాన్ని నడిపేందుకు ఒక రథచోదకుడు కావాలి, రథసారథి కావాలి. ఆ రథసారథి ఎవరు అంటే మన యొక్క బుద్ధి. మీద బుద్ధి. ఇంటెలిజెన్స్, బుద్ధి, బుద్ధి. ఇంటెలిజెన్స్. తర్వాత అది మరి జీవి ఎక్కడ స్థితమవుతుందని మనం నేర్చుకున్నాం లాస్ట్ అధ్యాయంలో కూడా నేర్చుకున్నాం. ఒక జీవి ఎక్కడ ఉంటుంది దేహంలో? హృదయ స్థానంలో పర్ఫెక్ట్ పద్మజ, హృదయం అనమాట. అందుకే ఇక్కడ ఆ కూర్చునే ప్రదేశం అంటే జీవి రథంలో కూర్చొని ఉంటారు కదా, ప్రయాణం చేస్తారు. కొన్నిసార్లు నిల్చుంటారు, కొన్నిసార్లు కూర్చుంటారు. ఇది హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ ఏం లేవు, నిల్చునే ఉండాలి కూర్చోవాలని. కానీ ఆ రథంలో ఆ కూర్చునే స్థలం ఏది అంటే మనస్సు. తర్వాత దానికి 2 పోల్స్ ఉన్నాయి అని చెప్పారనమాట. అవి ఏంటి అంటే మనకు ఏవైతే బంధాలు కలిగిస్తుంటాయో అంటే భ్రమ ఒకటి, తర్వాత చెడు ఏదన్నా పోతే మనం దాని గురించి ఎక్కువ తలుచుకొని బాధపడటం, దాన్ని లామెంటేషన్ అంటారు. ఆ లామెంటేషన్ తర్వాత ఇల్యూషన్ అంటే మన అపోహ, తర్వాత భ్రాంతి. ఇవి 2 అనమాట. దీనివల్ల ఈ రకంగా దేహం అంతా ఉంటే ఒకటి మనకు పూర్వం అంటే ఈ క్రియేషన్ చెప్తున్నప్పుడు రసాయన మాత ఏం చెప్పారు, దేహం ఎన్ని కవరింగ్స్ ఉంటాయన్నా దేహం మీద? హరే కృష్ణ, 7 కవరింగ్స్ ఉంటాయి అని చెప్పారు. ఈ 7 మాతాజీ మనందరికి కూడా ఏదైనా స్కిన్ కాలింది అన్నప్పుడు 7 పొరలు కాలిపోయింది అని చెప్తారు. అలా కాలితేనే లోపలదే మనకి చాలా డీప్ గా కాలింది అని చెప్తుంటారు అనమాట. అవును, మన అంటే బాడీకి వచ్చేసి 7 పొరలు ఉంటాయి. డిగ్రీ ఆఫ్ బర్న్ ఎట్లా అంటే దీంతో తెలుస్తుంది అనమాట. దీంట్లో ఏం చెప్పారంటే 7 వరుసలు ఏముంటాయి అంటే 7 పొరలుగా ఉండే దేహంలో మనకు త్వక్కు, మాంసము, కొవ్వు, రక్తము, మజ్జ, అస్థి, వీర్యము, సప్త ఆచ్ఛాదనంతో కూడుకొని ఉంటుంది. కోవల మాతాజీ జుట్టు పీకుంటుండొచ్చు, ఏంటి మాతాజీ భాష అంతా ఏంటి అనుకుండొచ్చు. దానికి ఏంటంటే స్కిన్, మజిల్, ఫ్యాట్, బ్లడ్, మారో, బోన్ అండ్ సెమెన్, ఇవి 7 పొరలుగా ఉండబడుతుంది అన్నట్టు. ఇక్కడ ఏది కూడా మనకు సంబంధించిన విషయం ఉందా? మన దేహంలో జరుగుతున్న కార్యాలు, దేహానికి సంబంధించిన వివిధ అంగాలను ఒక రథంలో ఉండే వ్యక్తి గురించి, ఆ రథాన్ని నడిపే వ్యక్తి గురించి మాట్లాడడం జరుగుతుంది అనమాట. తర్వాత ఇవేంటి అంటే ఇక్కడ 5 అవరోధాలు ఉన్నాయని చెప్పారు. 5 అవరోధాలు ఏంటంటే మన దేహంలో ఉండేటటువంటి 5 వాయువులు. ఈ 5 వాయువుల ప్రస్తావన మనకి ఎప్పుడు వచ్చింది? పూర్వాధ్యాయంలో. హరే కృష్ణ. మాతాజీ మొత్తం 10 వాయువులు ఉంటాయట కదా. అదమ్మా, ఇవి మన మొత్తం 10 వాయువులు. పాము 5 తలల పాము అని చదువుకోలేదా మనము? అక్కడ నుంచి దానికి ఏంటంటే ప్రాణ, అపాన, ఉదాన, సమాన, వ్యాన. మనం మంత్రోచ్చారణ చేసేటప్పుడు కూడా ఇవన్నీ చెప్తుంటారు. ప్రాణాయ స్వాహ, అపనాయ స్వాహ ఇవన్నీ చెప్తుంటారు అనమాట. ఈ రకంగా 5 ప్రాణాలు ఉంటారు. ఇవి మన దేహంలో ఉండేటువంటి ఆ వాయువులు. వీటి గురించి అప్పుడు పాము గురించి చెప్పినప్పుడు ఆ జీవశక్తి జీవి నిద్రిస్తున్నప్పుడు కూడా ఈ 5 వాయువుల ఆధారంగా అది జీవించే ఉంటుంది, ఎప్పుడు అలర్ట్ గా ఉంటుంది అని మనం లాస్ట్ అధ్యాయంలో నేర్చుకున్నాం మనం. తర్వాత ఈ యొక్క 5 రకాలైనటువంటి చలనం దానికి ఉంటుంది అని చెప్పారనమాట. ఇది మన రథానికి
ఆ రకంగా ఏంటి అంటే ఎందుకు 5 అని చెప్పారు అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే కర్మేంద్రియాలతో చేసే కర్మలు 5 కర్మల గురించి చెప్పడం జరిగింది. కర్మేంద్రియాలతో మనం చేసే పనులు ఏంటి మాతాజీ ఎవరైనా చెప్తారా? హరే కృష్ణ. జ్ఞానేంద్రియాలు తెలుసు మనకు. కర్మేంద్రియాలతో కాళ్ళు చేతులు అంతే మాతాజీ, వాటితో నడవడము, చేసుకుంటారు. అది అది జననేంద్రియాలు యా మాట్లాడడం. Yes. దాంతో చేసే పని మాతాజీ, నడవడం. కర్మేంద్రియాలు మీరు చెప్పిన కాళ్ళు చేతులు కరెక్ట్. జననేంద్రియాలతో ఒకటేమో విసర్జనం చేయడం, ఒకటేమో Yeah. మనం ఇది సెక్స్ కి. మైథునం. మైథునం. తర్వాత ఇవి కాక ఇక్కడ చూడండి, ఒక సారథి, ఒక కళ్ళము, ఒక ఆసనము, 2 కాళీబంధన స్థానాలు, 5 ఆయుధములు, సప్తావరణలు అని చెప్పారనమాట. 5 అవరోధాలు. అవి కూడా మనము అవరోధాలు ఏంటి అనేది ఇక్కడ తెలుసుకున్నాం. ఇవి 5 రకాలటువంటి వాయువులని. 11 మంది కమాండర్స్ ఉన్నారట. అంటే వాళ్ళు ఏమంటారు, నేను ఇంగ్లీష్ చూసి తెలుగులో చెప్పడం కొంచెం అవుతుంది. అయితే దాంట్లో ఏంటి అంటే ఆ 11 మంది ఎవరు అంటే మన జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, తర్వాత వీళ్ళందరికీ లీడర్ ఎవరు, మన బుద్ధి. ఇవన్నిటి కలిపి 11 మంది కమాండర్స్. ఈవెన్ అక్కడ మనం అదే చదువుకున్నాం. ఆవిడ వెంబడి 10 మంది అనుచరులు వెళ్తున్నారు. వాళ్ళు ఎవరు అంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అని చెప్పుకున్నాం. ఎవరు వెంబడి? పురంజని వెంబడి. తర్వాత ఎక్కడికి వెళ్తున్నారు ఇవన్నీ తీసుకొని వాళ్ళు అంటే పంచప్రస్థ అంటే ఏంటి అంటే మన 5 ఇంద్రియార్థములు. ఇంతకుముందు మనం కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు తెలుసుకున్నాం కదా. ఇక్కడ ఈ పంచప్రస్థ అనేది ఏం చూపిస్తుందంటే మన యొక్క ఇంద్రియార్థాలని సూచిస్తుంది అన్నమాట. ఈ రకంగా మన దేహానికి సంబంధించిన ప్రతిదీ కూడా ఈ 3 శ్లోకాల్లో చెప్పడం జరిగింది. దీన్ని మళ్ళీ ఒక్కసారి మనం అంటే కాంప్లికేటెడ్ గా ఉంది అనుకుంటే ఇంకొకసారి చదువుకుందాం. ఇక్కడ ఏం చెప్పారంటే శిలా ప్రభుపాదుల వారి పర్పోట్లో ముఖ్యంగా ఈ అడవి వైపు ఎందుకు వెళ్ళాడు, వేటకు వెళ్ళాడు అనే విషయం ఏం సూచిస్తుంది మనకు అంటే ఎప్పుడైతే జీవి తమో గుణం యొక్క ప్రాబల్యం వల్ల ఇంద్రియ భోగాల్ని రకరకాలుగా అనుభవించాలి అనుకొని అతను ఎప్పుడైతే అతనిలో ఆ భావన కలుగుతుందో దాన్ని సూచిస్తూ ఇక్కడ ఏంటి అంటే ఈ అరణ్యానికి వేటకు వెళ్తున్నాడు అన్న ఆ విషయం మనకు దాన్ని సూచిస్తుంది అనమాట. అంటే ప్రతి వ్యక్తి ఈ ప్రకృతిలో 3 గుణాల యొక్క కాంబినేషన్తో ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే ఈ ప్రకృతిని మనం ఉపయోగించుకొని భోగించాలనుకుంటాడో అటువంటి భౌతిక దేహం ఎప్పుడు భావనలు ఎప్పుడు కలిగి ఉంటుందంటే తమో గుణం యొక్క ఆధిపత్యంలో కలుగుతుంది అనమాట అని చెప్తూ ఇక్కడ శిలా ప్రభుపాద ఏం చెప్పారంటే ఎప్పుడైతే దేహం రజోగుణంతో ఉంటుంది చూడండి, అది వ్యాధి స్టార్టింగ్ అట. తర్వాత ఎప్పుడైతే తమో గుణంలో ఉంటామో అప్పుడు ఏంటంటే ఈ భోగవాంఛలు అనే వ్యాధి చాలా తీవ్రంగా ఉంటుందట. ఫస్ట్ తమో గుణాలు తీవ్రంగా ఉంటుంది, రజగుణంకి వచ్చేటప్పటికి అది వ్యాధి ప్రారంభము. కానీ సత్వగుణంలో ఉన్నప్పుడు ఏంటంటే ఈ భౌతిక వాంఛల్ని అనుభవించాలి అన్న భావనలు తగ్గడం వల్ల కొంచెం పవిత్రత ఏర్పడుతుందట దేహానికి. కానీ ఏమవుతుంది అంటే ఒక్కొక్కసారి సత్వగుణంలో ఉన్నప్పటికీ కూడా వేరే గుణాల యొక్క ప్రభావం వల్ల అతను సత్వగుణంలో ఉన్నా కొన్నిసార్లు అతని ప్రవర్తన తమో గుణంలోనో రజోగుణంలోనో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఆ గుణ ప్రభావాల వల్ల. అందుకని అక్కడ రథానికి 3 పతాకాలు ఉన్నాయని చెప్పడము ఆ సందర్భంలో శిలా ప్రభుపాద ఏం చెప్పారంటే ఏ దిశగా వెళ్తుందో ఆ దిశగా ఆ యొక్క గుణం యొక్క ప్రభావం అధికంగా ఉన్నట్టు ఆ జీవి మీద అని శిలా ప్రభుపాద చెప్పారనమాట. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకు అంటే ఒక జీవికి ధర్మగుణాన్ని ధార్మిక జీవితాన్ని నడపాలని ఉంటుంది. కానీ ఏంటి అంటే మరి అతని కర్మో లేకుంటే అతని సహవాసమో అతని పూర్వకర్మలో తెలీదు తమో గుణం యొక్క ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల అటువైపు
ఆకర్షితుడవుతాడు. నాయన ఓ ప్రాచీన బరిహి, నువ్వు కూడా అటువంటి ఆకర్షణలోనే ఉన్నావు. నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు ప్రజాపతివి, అన్ని విషయాలు తెలిసిన వాడివి. కానీ నువ్వు తమోగుణ ప్రభావం వల్ల ఈ రకంగా యజ్ఞాలు ఈ రకమైనటువంటి యజ్ఞాలు చేసేందుకు నువ్వు ఆసక్తి కలిగి ఉన్నావు అని ప్రాచీన బరిహి నారదుడు చెప్తుంటారనమాట. చెప్తూ ఇక్కడ ఏంటి అంటే అప్పుడు అనొచ్చు మనం, అరే మహర్షి యజ్ఞాలు చేయడం చాలా గొప్పది కదా, మరి తమో గుణం అని ఎందుకు అంటున్నారు అని మనకు అనుమానం రావచ్చు. శ్రీలా ప్రభుపాదులు వారు ఏం చెప్తున్నారంటే, జంతు బలులు చేసుకుంటూ ఆ యజ్ఞాల్ని మనం నిర్వర్తిస్తే, వేదాల్లో చెప్పినప్పటికీ కూడా వేదాలు ఏం చెప్పారు, యజ్ఞాలు చేయాలని చెప్పారు. కానీ ధర్మం పేరు మీద, వేదాల పేరు మీద అనవసరంగా జంతు బలులు కనుక ఎప్పుడైతే చేస్తారో దాన్ని తమోగుణం అధికంగా లేకుంటే తమోగుణ ప్రభావంతో చేసే కర్మగానే దాన్ని పరిగణింపబడతారు. అందుకని మన గ్రూప్ ఎవరో ఒకళ్ళు అడిగారు, అతను యజ్ఞాలు చేస్తున్నాడు కదా మాతాజీ, అది తప్పెట్లవుతుంది ప్రాచీన పనికి అని. కానీ వేదాల్లో దాన్ని మనం ఏంటంటే ఆ వేదం పేరు మీద మన యొక్క సెన్సెస్ ఇంద్రియాలను తృపరుచుకునేటట్టుగా మనం చేస్తే అప్పుడు ఏంటంటే తమో గుణంతో చేసినటువంటి చర్యగా కర్మగా మనం దాన్ని భావించవచ్చు అనమాట. వాళ్ళు ఏంటంటే చేస్తున్నారు, ఇక్కడ ధర్మకార్యాలు చేస్తున్నారు, కానీ వాళ్ళు ఈ జంతు బలులు ఇవన్నీ ఏంటంటే ఆధ్యాత్మికంగా వాళ్ళు చేయటం లేదు. ఎందుకంటే శిలా ప్రభుపాద ఏం చెప్పారంటే, స్వచ్ఛమైన ఆధ్యాత్మిక జీవనంలో జంతు బలులకు తావు లేదు, ఛాన్సే లేదు. కాబట్టి నేను అది ఇది రెండు కలిపి నేను చేసిన పని ధార్మికమైందని అనుకోకూడదు అని చెప్పారనమాట. చెప్తూ ఇంకేం చెప్పారంటే, కేవలం ఎప్పుడైతే అటువంటి దివ్యమైన మార్గం ఎప్పుడు వస్తుంది మనకు, యజ్ఞాలు కాకపోతే జంతు బలులు కాకపోతే అని మనకు సందేహం వస్తే, భగవంతుని ఆశ్రయించడం ద్వారా మనము అటువంటి ధర్మస్థితిలోకి, ఆధ్యాత్మికత అందు స్థిరమైనటువంటి ధర్మస్థితిలోకి మనం చేరుకుంటాము. ఎప్పుడైతే భగవంతుని ఆశ్రయించామో ఈ జంతు బలులు అట్లాంటివన్నీ మనము చేయకూడదు అనమాట. కాబట్టి ఇక్కడ ప్రాచీన బరికి అతను చేసిన తప్పేంటో నారదుడు చాలా దయతో ఎత్తి చూపిస్తారనమాట. నువ్వు చేసే యజ్ఞాలన్నీ కూడా తమో గుణ అధికమైనటువంటి ప్రభావంతో నువ్వు చేస్తున్నావు అని. అంతేగా ఇక్కడ ఏం చెప్పారంటే శిలా ప్రభుపాదుల వారు, ఇటువంటి ధర్మం అంటే ఏవైతే వేదాల మీద, వేదాల ఇన్స్ట్రక్షన్ పేరు మీద మనం అట్లా యజ్ఞాలు చేసి ఆ ధర్మాన్ని మనం కనుక తప్పితే మనం చేయాల్సింది ఏంటి అంటే, మళ్ళా సక్రమంలో వచ్చి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, మిగతా మార్గాలన్నిటినీ మనం విసర్జించి కేవలం భగవంతుని ఆశ్రయించి భక్తి మార్గంలో మళ్ళీ మనం ముందుకు వెళ్ళాలి. అదే ఆధ్యాత్మికత, అదే వైష్ణవ సంప్రదాయం అని శిలా ప్రభుపాద వారు చెప్పారనమాట. అందుకని ఇక్కడ ఏంటి అంటే, ఎవరో ఎన్నో ధర్మాలు మనం వినకుండా, కైతవ ధర్మాలు అంటే మన సరైన మార్గంకి మనల్ని మార్గదర్శకం చేయని మార్గాల్ని, మన ధర్మాల్ని మనము పాటించకుండా భాగవత ధర్మాన్ని మనము పాటించాలి. అంటే భగవంతుని యొక్క భక్తిని, శుద్ధ భక్తిని చేసే ప్రయత్నాలు మనము చేయాలన్నమాట. ఇది ఎట్లా సులభం అవుతుంది అన్నది శిలా ప్రభుపాద వారు కేవలం మహామంత్ర జపం ద్వారా మనం వెంబడే భగవంతునితో సంబంధాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు, స్థిరం చేసుకోవచ్చు. అంతేగాని ఈ రకంగా మనకు ఈ కలియుగంలో మన ప్రిస్క్రైబ్ డ్యూటీస్ ఏంటంటే కేవలం నామ సంకీర్తన అనే కానీ జంతు బలు ఇచ్చుకోవచ్చు అని ఇక్కడ చెప్పబడలేదు. వేదాల్లో కానీ ఉపనిషత్తులో కానీ ఇక్కడ చెప్పబడలేదని చెప్పారనమాట. సో ఈ 3 శ్లోకాలు మనకు క్లుప్తంగా చెప్పాలి అంటే, ఒక జీవి వేటకు వెళ్ళాలని కోరుకోవడం, దాని ఇంద్రియాలను ఆనందించాలన్న భావన, ఈ భౌతిక దేహాన్ని ఉపయోగించి అట్లా దేహాన్ని భోగించాలన్న భావన అని చెప్పారనమాట. చెప్తూ ఇక్కడ ఏం చెప్పారంటే, ఒక్కసారి పురంజనుడు వేటకు వెళ్ళాడు అని స్టార్టింగ్ లో చెప్పారు. ఒకసారి వెళ్ళాడు అంటే ఏంటి అంటే, అతను ఆ తమో గుణం యొక్క ప్రభావం వల్ల ఈ పంచప్రస్థానికి వెళ్ళాలి అని అతనిలో ఆ కోరిక కలిగిందనమాట. ఈ చెప్పుకుంటూ ఏం చెప్పారంటే శిలా ప్రభుపాద వారు, ఈ రశ్మి, నీడ అనే పదాలు కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. 2వ శ్లోకంలో వస్తాయి అవి. అదేంటంటే మనస్సు, మన మనస్సు ఏంటంటే ఒక పక్షి గూడు లాగా అనమాట. ఆ గూడు
ఏంటి ఆ గుడిలో ఉండేది హృదయము. ఆ హృదయంలో ఎవరున్నారు? జీవుడు ఉంటాడు. ఎట్లయితే పంజరంలో పక్షి ఉంటుందో ఆ రకంగా హృదయంలో ఉండేది అన్నమాట. ఆ జీవుడు సామాన్యంగా ఒకటే స్థలంలో ఎందుకు ఉంటాడు అని చెప్తే దానికి ఈ శోకమోహాలనే అనే రెండు అన్ని బంధిస్తున్నాయి అని శిలా ప్రభుపాద వారు చెప్తూ ఎప్పుడైతే ఈ భౌతిక ప్రపంచంలో జీవుడు ఉంటాడో ప్రతిసారి తనకి ఏది పొందలేదో, ఏది కాలేదో, ఏది దొరకలేదు దాని గురించి దాన్ని అందుకోవాలని చాలా ఆశపడుతుంటాడు అనమాట. అదే తనకు లేని దాన్ని పొందాలనుకోవడమే మోహము అని చెప్తున్నారు. ఆ మోహం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే తన కోరికలు తీరవో దాంతో ఎప్పుడు అతను బాధపడుతూ ఉంటాడు, శోకాలు ఉంటాయి. సో ఈ మోహ శోక అనే పరిస్థితులు ఎందుకు వస్తాయంటే అవి మనల్ని మనసులో ఉండే కోరికలు, అత్యాశలు అనమాట. ఆ రెండు మనల్ని బంధించి ఉంచుతాయి అని శిలా ప్రభుపాద చక్కగా వర్ణించారనమాట. ఆఖరికి ఏం చెప్పారంటే 5 కోరిక అంటే మన దేహంలో ఉండే వివిధ కోరికల్ని 5 విభిన్న విధాలతో నెరవేర్చుకుందాం. అయితే మనం చదివాం. అవే కర్మేంద్రియాలు అంటారు. ఈ స్వర్ణాభరణాలు ఆయన ధరించినటువంటి చక్కటి స్వర్ణాభరణాలు, వస్త్రాలు ఇవన్నీ ఏంటంటే జీవి మీద రజోగుణ ప్రభావం ఎక్కువగా ఉంది అని. అతను అడవికి పోవడము తమో భోగాన్ని అనుభవించడం తమో గుణ ప్రభావం, అతని యొక్క అలంకరణ, అతని యొక్క వస్త్రధారణ అతని యొక్క రజోగుణ ప్రభావం చూపిస్తుంది అనమాట. ఎప్పుడైతే రజోగుణ ప్రభావంలో ఉంటారో అప్పుడు మనకు భోగకాంక్ష ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ దశేంద్రియాలు చెప్పుకుంటూ దశేంద్రియాలు, మనసు ఇవన్నీ 11 సేనాలు ఎంత మనం చదువుకున్నాం క్లుప్తంగా దీని కొంచెం వివరించారనమాట. ఈ రకంగా ఎప్పుడేంటంటే మనసు ఈ 10 మందితో కలిసి ప్లాన్ వేస్తుంది, ఎట్లా ఎంజాయ్ చేద్దాం. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలని వాటిని ఉపయోగించుకొని ఏ రకంగా భోగించాలి దేహంతో ఆ మనసు ఎప్పుడు ఆలోచన చేస్తుంటుంది అనమాట. అందుకని ఇక్కడ ఏం చెప్పారంటే ఈ పురంజనుడు వేటకు వెళ్ళిన పంచప్రస్థం అనే అరణ్యం మనం చదువుకున్నా పంచ జ్ఞానేంద్రియం రూపము, రసము, శబ్దము, గంధము, స్పర్శ ఇవన్నిటితోటి ఏర్పడినటువంటి వనము. ఈ దీంట్లో మనకు ఎట్లా బందీ అయ్యామో, జీవి ఏ రకంగా మనసులో బందీ అవుతాడు ఈ శోకమోహాల వల్ల, అతను ఆ బంధం నుంచి చిక్కుకోలేడు. ఇవన్నీ కూడా ఈ 3 శ్లోకాల వివరించడం జరిగింది. ఇక్కడ పురంజుని యొక్క స్థితి గురించి చెప్పారు. మనం ముందు అధ్యాయంలో ఏం నేర్చుకున్నాం? ప్రాణి కూర్చుంటాడు, తింటే తింటాడు, పడుకుంటే పడుకుంటాడు, మాట్లాడతాడు. అటువంటి భార్యకు ఒక పెంపుడు జంతువులాగా ఉండే పురంజనుడు ఇక్కడ ఏంటంటే భార్యకు చెప్పకుండా వేటకు వెళ్తాడనమాట. దానికి అంతరార్థం ఏంటి ఈ శ్లోకంలో చెప్తున్నారు. చచారమృగయాం తత్ర తృప్త ఆత్తేషు కార్మకః విహాయ జాయామతదర్హాం మృగవ్యసనలాలసః. హరే కృష్ణ. మాతాజీ చదవండి కనుకోవాలి మాతాజీ. చచార మృగయాం తత్ర తృప్త ఆత్తేషు కార్ముకః విహాయ జాయామతదర్హాం మృగవ్యసనలాలసః. ఒక క్షణమైనను రాణి యొక్క సాంగత్యమును విడిచిట పురంజనుకు అసాధ్యముగా ఉండెను. అయినను ఆ రోజు అతడు వేటాడబడనని తీవ్రము కోరికచే ప్రేరేపితుడై భార్యను పట్టించుకొనక గర్భముతో ధనుర్బాణములను చేపట్టి వనమునకు వెడలెను. హరే కృష్ణ. హరే కృష్ణ. అతను వేటాడాలి అన్న కోరిక ఆపుకోలేక ఎవరైతే భార్య ఒక్క అధీనంలో ఉన్నాడో అటువంటి వ్యక్తి వేటకు ధనుర్బాణాలని మరి ఉట్టిగా వెళ్ళిపోడు కదా, వేటకు వెళ్ళాలంటే ధనుర్బాణాలు కూడా అవసరం. వాటిని చేపట్టి వెళ్తాడనమాట. ఇక్కడ ఆచార్యులు మనకి ఏం చెప్తున్నారు అంటే ముందు అసలు ఫస్ట్ అతని బాధ ఏంటంటే భార్యను వదలడం కొంచెం కష్టమే, కానీ మనసు ఆపగలేదు. కొన్నిసార్లు మనకు ఒక విషయం మీద ఆసక్తి ఉంటే మన ఇష్టమైన వాళ్ళను, మన పక్కన ఉన్న వాళ్ళని కూడా వదిలేసి మనం మనకు కావాల్సిన వస్తువు వైపు ఎట్లా అడుగులేస్తామో ఇక్కడ పురంజనుడు కూడా అదే రకంగా చేశాడనమాట. దీనికి ఆచార్యులు ఏం చెప్తారంటే ఈ వేట అనేది ఏంటి అంటే మామూలు వేట కాదు, స్త్రీల యొక్క వేట అని చెప్తున్నారు అనమాట. చెప్పి భార్య ప్రస్తుతానికి అతను ఏం చేశాడు, భార్యను వదిలేసి అతను వేటకు వెళ్ళాడు. అంటే ఆ స్త్రీ ఒక పరిణయమైనటువంటి ధర్మపత్ని సాంగత్యం కంటే
అన్య స్త్రీల యొక్క సాంగత్యాన్ని ఎప్పుడైతే ఆశిస్తాడో అటువంటి వ్యక్తి మనస్తత్వాన్ని ఈ సంఘటన చెప్తుంది అని చెప్తున్నారు అనమాట. ఎందుకు అంటే జీవి ఎవరైతే ఇటువంటి భోగలాలతో ఉంటారో వాళ్ళు ఇంద్రియ భోగాల కోసం ఎక్కడికైనా ఎవరి దగ్గరికైనా వాళ్ళు వెళ్తారు అన్నమాట. వాళ్ళు ఒక ధర్మాన్ని ఒక నియమాన్ని వాళ్ళు పాటించరు. ఇక్కడ ఏంటి అంటే అతను ధరించినటువంటి ఈ బాణము ధనస్సు దేని సూచిస్తుంది అంటే రాగద్వేషాన్ని సూచిస్తుంది అని చెప్పడం జరిగింది అనమాట. శిలా ప్రభుపాద భాషణంలో ఏం చెప్పారు అంటే అంటే చాలా మంది ఎవరైతే భోగలాలసులు ఉంటారో అంటే ఇక్కడ అతను ఎట్లయితే రాణిని వదిలేసి వేటకు వెళ్ళాడో అదే రకంగా వాళ్ళు ఏంటంటే ఇంద్రియ భోగలాలసతో ధర్మాన్ని వాళ్ళు పాటించరు అని చెప్తున్నారు. అంతేగాక ఏంటంటే అతని గర్వం ఈ రజోగుణ ప్రభావం వల్ల అతని రజోతమ గుణ రెండు అన్నమాట. ఇవి సత్వగుణాలు ఉన్న వ్యక్తి ఈ రకంగా ప్రవర్తించాడు. రజోతమ గుణాలతో ఉన్న వ్యక్తి ఈ రకంగా ఏం చేస్తాడంటే గర్వంతో ఈ రాగద్వేషాలని ఆ విల్లుని పట్టుకొని అతను అడవికి వెళ్తాడనమాట. అది శిలా ప్రభుపాద వారు ఏం చెప్పారంటే సామాన్యంగా మన మనసు మంచి చెడు రెండు మార్గాల కింద పనిచేస్తుంది. కొన్నిసార్లు మంచి భావనలు వస్తాయి, కొన్ని చెడు భావనలు వస్తాయి. కానీ ఇక్కడ ఏంటి అంటే ఎప్పుడైతే రజోగుణం ఎక్కువ ప్రభావం ఉంటుందో అప్పుడు గర్వంతో ఈ మనసు చెప్తుంటుంది ఇది కరెక్ట్ కాదు. మనకు తెలుగు సినిమాలు చూసినట్టు కదా, నల్ల బట్టలు వేసుకొని తెల్ల బట్టలు వేసుకొని అంతరాత్మ చెప్తుంటుంది. ఆ మాట వినదనమాట. వినకుండా చెడు మార్గాన్ని పడుతుంది. ఎందుకు అంటే గర్వంతో ఆ రజోగుణం యొక్క ప్రేరణతోటి అని శిలా ప్రభుపాద చెప్తున్నారనమాట. ఈ వేటకు వెళ్ళే సామాన్యంగా రాజులు ఏం చేస్తారంటే క్రూర జంతువుని వధించేందుకు వెళ్తారు. అది పొరపాటు కాదు, ధర్మ విరుద్ధం కూడా కాదు. ఎందుకంటే రాజు వేటకు వెళ్ళడం అనేది ఒక క్షత్రియుని యొక్క యుద్ధం చేయడము, వేటకు వెళ్ళడం, జూదానికి ఎవరైనా ఆహ్వానిస్తే దాంట్లో పాల్గొనడం, ఈ మూడు కూడా ఒక క్షత్రునికి తప్పు కాదు. కానీ ఏంటి అంటే ఎప్పుడైతే ఇంద్రియ భోగం కోసం కనుక అతను వేటాడితే తర్వాత తన పరాక్రమం చూపించుకుని అట్లా మూగజీవుల్ని అకారణంగా హింసిస్తే అది మటుకు మనకు సరైన కాదు. మానవులకు అది నిషేధం. హంటింగ్ ఈజ్ ప్రొహిబిటెడ్ అనే విషయాన్ని శిలా ప్రభుపాద వారు పర్పుట్ ద్వారా చెప్పడం జరిగింది. 5వ శ్లోకంలో ఏం చెప్పారు అంటే పురంజనుడు అసలు ఆ రకంగా ఎందుకు ప్రవర్తించాడు? అరే భార్య ఒక పెంపుడు కుక్కలాగా ఉండేవాడు, సడన్ గా వీటికి ఏమైంది అనేందుకు కారణం చెప్తున్నారు ఇక్కడ. ఆశ్రయ ప్రవృత్తి అతని ప్రస్తుతానికి ఆశ్రయ వృత్తిమాశ్రిత్య ఘోరాత్మా నిరనుగ్రహ నిశ్చితైర్భాణ్య వనేషు వనగోచరాన్ బాణై ఆర్ బాణై. యా పద్మజ చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఆసురీం వృత్తిమాశ్రిత్య ఘోరాత్మా నిరనుగ్రహః న్యహానాన్నిశితైర్బాహ్నై వనేషు వనగోచరాన్. ఆ సమయమున పురంజనుడు ఆసురీ ప్రవృత్తిని గూడిన వాడి అయ్యను. దానిచే హృదయము కఠినము దయారహితము కాగా వనమునందు పెక్కు అమాయక మృగములను అతడు వాడి అయిన బాణములచే విచక్షణారహితముగా వధించు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎప్పుడైతే ఒక క్షత్రుడు తన క్షాత్రధర్మం కొద్దీ వనవాసానికి వెళ్తాడో అది ప్రజారక్షణ కోసము, లేకుంటే అది ఏ జంతువుల వల్ల అపాయం ఉందో వాటి చంపుతాడు. కానీ ఇక్కడ ఏం చేశాడు ఇతను? విచక్షణారహితంగా వీటిని చంపాలి వీటిని చంపకూడదు అన్న ఆ విచక్షణ లేకుండా అతను ఏంటంటే దయ లేకుండా వాటన్నిటిని చంపడం జరుగుతుంది అనమాట. వేటాడతాడు. ఎందుకు ఆ రకంగా ఏంది అంటే అతని యొక్క హృదయం ఆశ్రయభావం వల్ల కఠినమైంది, దయ అనేది పోయింది అని. మనం కంసుడిని చూస్తాము, రావణాసుడిని చూస్తాము, తర్వాత హిరణ్యాక్షుడు వాళ్ళలో ఆ దయా కరుణ అనేది లేకపోవడం వల్లనే వాళ్ళు ఎంత ధర్మానికి గ్లాని కలిగించే పనులన్నీ కూడా చేస్తారు. ఇటు బ్రాహ్మణుని బాధపడడం, తపస్సులు భగ్నం చేయడము, వాళ్ళకి ఎదురైన వాళ్ళని నిర్దాక్షిణ్యంగా సంహరించడం, ఇవన్నీ ఏం చేశారంటే ఆశ్రయ ప్రవృత్తి.
ఇక్కడ పురంజనుడు కూడా అటువంటి ప్రవృత్తి కారణంగానే అతను ఏంటంటే వెళ్ళి ఆ వేట ఆడారు అని. ఇక్కడ శిలా ప్రభుపాద ఏం చెప్తున్నారంటే, మనలో ఎప్పుడైతే రజోతమో గుణాలు ఎక్కువైపోతాయో అప్పుడు ఏంటంటే మనకు ఇంద్రియ భోగాలను అనుభవించాలి అన్న ఆ భావన, ఆ గర్వం అనేది కూడా మనలో ప్రవేశిస్తుంది అనమాట. ఎప్పుడైతే ఇటువంటి గర్వము, ఇటువంటి భావన అంటే ఇంద్రియ భోగాలను అనుభవించాలన్న భావన వస్తుందో అప్పుడు ఏంటంటే అది రాక్షస ప్రవృత్తిని మనము కలిగి ఉంటాము అని చెప్తున్నారు అనమాట. దాని కారణంగానే కనికరం అనేది కాస్త నశించిపోతుంది. శిలా ప్రభుపాద ఏమన్నంటే, ఈ ప్రస్తుత కాలంలో ప్రపంచంలో అన్ని స్లాటర్ హౌసెస్, బుచ్చర్ హౌసెస్, కబేళాలు ఎందుకు ఉన్నాయి అంటే మన మనలో పెరిగినటువంటి హింసా ప్రవృత్తి అని చెప్పారనమాట. ఇంకోటి ఏంటంటే ఈ కలియుగంలో ఈ జీవహింస అనేది తప్పు అన్న భావన వాళ్ళలో లేదు. ఎందుకంటే దానవ ప్రవృత్తి ఉన్న వాడికి దయ అనేది ఉండదు. తర్వాత అందరూ ఆల్మోస్ట్ ఎవరో కొందరు, ఎందరో మహానుభావులు కాదు, కొందరే మహానుభావులు, మెజారిటీ వాళ్ళు ఈ రజోతమో గుణాల యొక్క ప్రభావంతో ఉండడం వల్లనే వాళ్ళు మాంసాహారానికి అలవాటు పడ్డారు. వాళ్ళ యొక్క అవసరాల కోసము ఎక్కడ చూసినా నలుమూలన ఈ కబేళాలు, స్లాటర్ హౌసెస్ ఏర్పరచబడ్డామని చెప్పారు. కానీ రెండో పేరా మటుకు అది ప్రస్తుతం మేమున్న పరిస్థితులకు చక్కగా రిఫ్లెక్స్ అవుతుంది అనమాట. అక్కడ ఏం చెప్పారంటే, ఈ కలియుగంలో దయ పూర్తిగా నశించినట్టే అనమాట. అది లేకపోవడం వల్లనే ప్రజల పట్ల, ఒకళ్ళకు దయా సానుభూతి లేకపోవడం వల్ల ఇట్లా దేశాల మధ్య కొట్లాటలు, కలహాలు వస్తున్నాయి అని చెప్తుంది. ఇది మనం కంటితో చూస్తున్నాం, ఇప్పుడు మనం చెవులతో వింటున్నాం ఏం జరుగుతున్నాయో. ఇవన్నీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి నిజమైనటువంటి సన్నివేశాలు. అయితే ఎట్లయితే వాడు దయారహితంగా జంతువుల్ని చంపి వాటిని తీసుకుంటున్నాడో అదే రకంగా వాడు కూడా యువతల వ్యక్తుల్ని చంపేస్తున్నారనమాట. వాళ్ళకి తెలియట్లే, అది మేము ఇట్లా దయారహితంగా జంతువుని చంపి మేము తినడం వల్ల మాలో ఇటువంటి ప్రవృత్తి పెరుగుతుంది అన్న అవగాహన, జ్ఞానం వాళ్ళకు లేదు, తెలుసుకోవాలన్న కోరిక కూడా వాళ్ళలో లేదనమాట. అయితే శిలా ప్రభుపాద ఏమన్నారంటే, ఇది పాశ్చాత్య దేశాల్లో ఎక్కువగా ఉంది అని చెప్పారు. కానీ ప్రస్తుత కాలంలో పాశ్చాత్య దేశాలే ఈవెన్ ఏదైతే పుణ్యభూమో మన దగ్గర కూడా ఇట్లాంటివి చాలా చూస్తున్నాం. ఈ మాంసం ఎక్స్పోర్ట్ చేయడంలో ఇండియా ఒక అగ్రగణ్య దేశంగా చెప్పుకోవచ్చు. తర్వాత ఎక్కడైతే ఆవును పూజిస్తామో అక్కడ కూడా గోవధలు జరగడము, బీఫ్ ఏమంటారు ఎగుమతి చేయడం జరుగుతుంది అన్నట్టు. దానికి కారణం ఏంటంటే ఈ వేద భూమిలో, పుణ్యభూమిలో కూడా, అంటే ఆ కృష్ణుడి టైంలో, రాముడి టైంలో రాక్షసులు ఉన్నట్టే ఇప్పుడు కూడా అదే ప్రవృత్తి గల వాళ్ళు ఎంతో మంది ఉన్నారనమాట. ఉండడం వల్లే వాళ్ళు ఈ రకంగా చేస్తున్నారు అని చెప్తూ ఇక్కడ శిలా ప్రభుపాద ఏమన్నారంటే, ప్రతి 5 ఏళ్లకు లేదా 10 ఏళ్లకు ఒక పెద్ద యుద్ధం చెలరేగి అసంఖ్యాకంగా జనాలు పశువుల కంటే హీనంగా చంపబడుతున్నారు అని చెప్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న అది కూడా అంతే. ఒకడు ఓర్వక, ఒకళ్ళ యొక్క వృద్ధి ఇంకోళ్ళకి నచ్చక దాన్ని మనం సొంతం చేసుకోవాలన్న మనస్తత్వం కారణంగానే ఇప్పుడు జరుగుతున్న యుద్ధం. అది యుద్ధంలో నీవాడు నావాడు అని తెలియదు ఆయుధాలకు. అట్లా ఎంతో మంది ప్రాణాలు, ఆస్తులు అంతా కోల్పోతున్నారు అనమాట. దీనికి కారణం శిలా ప్రభుపాద మెయిన్ గా చెప్పేది ఏంటంటే, జంతువుని బంధించి వాటి హింసించి బాధించి దాన్ని భుజించడం వల్లనే ఆ దానవ ప్రవృత్తి ఎక్కువ అవుతుంది అని శిలా ప్రభుపాద చెప్తున్నారు అనమాట. అందుకని వాళ్ళు ఏంటంటే, ఈ నియమాలు, ప్రకృతి నియమాలు కానీ భగవంతుడు ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం, భగవంతుడు చెప్పిన ధర్మాన్ని వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళకి కావాల్సింది పొట్ట పూజ, ఆ నాలుకకు దొరికేటువంటి రుచి అనమాట. ఆ కారణంగా పాపం అమాయక జీవుని వాళ్ళు వధిస్తున్నారు. కానీ శిలా ప్రభుపాద చెప్తారంటే, మా యొక్క సంస్థలో, మా ఉద్యమంలో జంతువధ అనేది పూర్తిగా నిషేధించబడింది అని చెప్పి ఈ 4 నిషేధాల గురించి చెప్పారనమాట. ఎవరైతే ఈ 4 నియమాలని పాటిస్తారో వాళ్ళే ఉద్యమంలో కంటిన్యూ అవుతారు.
కాబట్టి ఈ కలియుగంలో జరిగే ఈ పాప కార్యాలు అన్నీ, జూదం ఆడడం కానీ, వ్యసనం కానీ, తర్వాత మాంస సేవన కానీ, తర్వాత అదేంటి లిక్కర్, అవన్నీ కూడా ఆ, ఈ ఈ ఉద్యమం ద్వారా వాటిని ఆ పాపాలని ఆపే పరిహరించే ప్రయత్నాలు ఈ ఉద్యమం ద్వారా జరుగుతున్నాయి. అదొక్కటే మనకున్న ఉపాయం అని శిలా ప్రభుపాద వారు మనం ఏ దిశలో వెళ్ళాలో, ఎటువైపు మనం వెళ్తే మన పాప ప్రవృత్తి ఆశ్రీ బుద్ధి తగ్గుతుందో దాని గురించి సూచించారనమాట. 6వ శ్లోకంలో తీర్థేషు ప్రతిదుష్టేషు రాజా మేధ్యాన్ పశూన్ వనే యావదర్థమలం లుప్తో అన్యాదితి నియమ్యతే. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ చదవండి. ఇంట్లో ఇప్పుడు అడిగింది ప్రతిదృష్టేషు రాజా మేధ్యాన్ పశూన్ వనే యావదర్థమలం లుబ్ధో హన్యాదితి నియమ్యతే. ఒకవేళ రాజు మాంసభక్షణ యందు అత్యంత అనురక్తుడైనచో యజ్ఞ విషయమున శాస్త్ర నిర్దేశం అనుసరించి వనమునకేగి వదార్హమైన జంతువులనే చంపవలను. అనవసరంగా లేదా విచ్చలవిడిగా జంతువధ చేయరాదు. రజస్తమో గుణయుతులైన మూర్ఖుల విపరీతమును నిలుపుజేయుటకే వేదములు పశువధను నియంత్రించుచున్నవి. హరే కృష్ణ. హరే కృష్ణ. దీని అవగాహన లేక వేదాల్లో చెప్పారు కదా మనం బలులు ఇవ్వచ్చు అని, మన యొక్క సెన్స్ గ్రాటిఫికేషన్ మనం తీర్చుకుంటున్నాం. కానీ వేదాలు కూడా దాన్ని అంగీకరించలేదు, ప్రోత్సహించలేదు అనే విషయం మనకి దీని ద్వారా తెలుస్తుందన్నమాట. దీంట్లో ఏం చెప్తున్నారంటే శిలా ప్రభుపాదుల వారు, మరి ఈ ఇంద్రియ భోగాలు అనుభవించే ఆసక్తి నుంచి మనము అసలు ఎందుకు కంట్రోల్ చేసుకోవాలి? దేహం ఇచ్చాడు, ఇంద్రియాలు ఇచ్చాడు, మనం ఎంజాయ్ చేద్దాం వాటిని శమనం దమనం అవన్నీ మనకు ఏం అవసరం ఉన్నాయి అని అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ రాజు అతను వనానికి పోయి జంతువులు చంపాడు కదా, చంపితే సరే అతని ఆనందాన్ని అతను పొందనియండి, మనం ఎందుకు దాన్ని అడ్డం పెట్టాలి? జీవునికి ఎందుకు ఈ అనియమిత అంటే అన్కంట్రోల్డ్ సెన్స్ గ్రాటిఫికేషన్, ఇంద్రియ భోగాన్ని ఎందుకు అనుమతించకూడదు? ఎందుకు ఈ రిస్ట్రిక్షన్స్ ఏంటి అని ఇక్కడ ప్రశ్న అడగొచ్చు అని చెప్తున్నారు. అటువంటి వాదనను కొందరు సన్యాసు వాళ్ళు కూడా, స్వార్థపరులు కూడా దాన్ని సమర్థిస్తున్నారు అనమాట. ఎందుకు సమర్థిస్తున్నారంటే వాళ్ళు ఇది సామాన్యంగా మన ముందు ఆచార్యులు ఏం చెప్పారంటే, దానికి ఉదాహరణగా రీసెంట్ టైంలో ఈ ఆచార్య రజనీష్ ఇట్లాంటి వాళ్ళు అనమాట. వాళ్ళు ఏంటంటే సాంఘిక న్యాయాలు కట్టుబాట్లకు వ్యతిరేకంగా అందరూ ఇష్టం వచ్చినట్టు ఇంద్రియ సుఖాన్ని ఆనందించవచ్చు, ఏదంటే తినొచ్చు, ఏదంటే తాగొచ్చు, ఎవరితో వాళ్ళు తిరగొచ్చు. అటువంటివి వాళ్ళు వాళ్ళ ఉండే వికృత భావాలు మిగతా వాళ్ళతో కూడా ప్రోత్సహించారనమాట. చెప్పి వాళ్ళు ఏమంటారంటే అసలు మన ఈ గ్రంథాలు ఇవన్నిటిని శాస్త్రాన్ని మనం పాటించక్కర్లేదు అని చెప్పారనమాట. ఎందుకంటే ఈ ధర్మభ్రష్టమైన పనులను వాళ్ళు వాళ్ళ స్వార్థానికి వాళ్ళు దాన్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు అనమాట, ప్రోత్సహించేవాళ్ళు. అయితే మరి వాళ్ళు ప్రోత్సహించారనుకోండి, మరి మనం ఎందుకు వినాలి? ఎందుకు వింటున్నాము అంటే మనలో ఉండే ఆసురీ ప్రవృత్తి ఏంటి అంటే మోసపోయేందుకు రెడీగా ఉంటుందట. ఉదాహరణకు శివుడి వృత్తాంతంలో మనకు ఒకటి తెలుసు, అది ఒకసారి గుర్తు చేసుకోండి. ఒక అసురుడు మోసపోయాడు. ఎట్లా? భస్మాసురుడు ద్వారా వృకాసురుడు బ్రాహ్మణుడు వేషంలో వచ్చిన కృష్ణుడి మాటలకు మోసపోతాడు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ప్రవృత్తిలో హింసే కాక మోసపోవడం అనేది కూడా వాళ్ళకు ఉంటుంది అనమాట. అందుకని ఇక్కడ ఇటువంటి చెప్పే ఎవరైతే మీకు ధర్మాన్ని పాటించక్కర్లేదు, మీ ఇష్టం వచ్చినట్టు ఇంద్రియ సుఖాలను అనుభవించవచ్చు, మీరు ఈ జీవితం ఇచ్చిందే అనుభవించేందుకు, అట్లాంటి వాదనలు వీళ్ళు ఎందుకు వింటారు అంటే వాళ్ళ నేచర్ స్వరీత్యా వాళ్ళ ప్రవృత్తి కలవాళ్ళు మోసగింపబడడం పట్ల ఆసక్తి కలవాళ్ళు అనమాట. అందుకనే ఇట్లాంటి వంచకులకు
ఎక్కువ ఆ స్థానము బలం వాళ్లకు లభిస్తుంది అని చెప్పారనమాట. అయితే ఇక్కడ మనకు ముందు అర్థంలో ఏం చెప్పారు, వైదిక శాస్త్రాలు మనకు ఒక కంట్రోల్ పెట్టారు అని. ఏ రకంగా కంట్రోల్ పెట్టారు అంటే పశువధను నియంత్రిస్తున్నాయి. ఏ రకంగా నియంత్రణ చేశారు అంటే ఆ మైథునిసుకం అది నీ ఇష్టం వచ్చినట్టు కాకుండా వివాహ పరిధిలోనే వైవాహిక జీవితం గడపాలి అని ఒక నిర్దేశం ఇచ్చింది. తర్వాత ఏంటి, నీకు ఈ మాంసాహారాన్ని భుజించాలని ఉంటే ఆ మాంసాహారాన్ని కూడా కాళికాదేవికి గనక అర్పించి, ఇక్కడ మా దగ్గర హలాల్ మీట్ అని దొరుకుతుంది అనమాట. అట్లా ఆ కాళికాదేవికి బలి ఇచ్చినప్పుడు దాన్ని ఆ జంతువుని వీళ్ళు మాంసాహారంగా తీసుకోవచ్చు. అదే రకంగా ఈ మత్తు కళ్ళు అవి తాగుతారు కదా సామాన్యంగా, అవన్నీ కూడా కొంత మటుకే వాటికి అనుమతి ఇవ్వడం జరిగింది అనమాట. అందుకని ఇక్కడ ఈ శ్లోకంలో వాళ్ళు ఏం చెప్పారు అంటే నియమ్యతే అంటే ఒక క్రమ పద్ధతిలో లాస్ట్ లో యావదర్థమలం లుప్తో అన్యాదితి నియమ్యతే, నియంత్రణ ఈ రకంగా వేదాల ద్వారా చేపట్టింది అనమాట. అయితే ఇక్కడ శిలా ప్రభుపాదులు ఏం చెప్తున్నారు అంటే ఈ నియమాలు అనేవి కేవలం మనుషుల కోసమే, పశువులకు కాదు. ఇప్పుడు పశువులు చూడండి, రోడ్డు మీద హైవేలో ఏదైనా వచ్చిందనుకో ఆవు హ్యాపీగా నిల్చుంటుంది. అది అరే నువ్వు ఎందుకు ఇక్కడ వచ్చావు, కుడివైపు డ్రైవర్ సీట్ అయితే ఎడవైపు నడవాళ్ళు, ఎడవైపు డ్రైవింగ్ అయితే నువ్వు కుడివైపు నడవాళ్ళు ఆపోజిట్ డైరెక్ట్ లో. ఇవన్నీ పశువులకు చెప్పినా అర్థం కావు, మనం చెప్పము కూడా చెప్పము. ఇది కేవలము మేధస్సు పెరిగిన ఈ కేవలం మానవ జాతి కోసమే ఇటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ అన్నమాట. ఒకవేళ అట్లా అటువంటి నియమ బంధాలను నియమ నిబంధనలు మనం కనుక అతిక్రమిస్తే మనకు శిక్ష ఉంటుంది, కానీ పశువులకు ఉంటుంది అనమాట. అందుకని చూడండి, రాంగ్ పార్కింగ్ చేసిన తర్వాత బహిరంగ మలమూత్ర విసర్జన చేసిన ఇవన్నీ శిక్షార్జులు. మరి అదే మనం పశువులు అట్లా చేస్తే వాడిని ఎవరు శిక్షించారు కదా. ఇటువంటి నియమాలు నిబంధనలు అన్ని కేవలము మానవ సమాజానికే అన్నమాట. ఎవరైతే వేదాలు ఈ మూడు మనం చెప్పుకున్నాం కదా, వివాహేతర సంబంధాలు కానీ, తర్వాత మన కోరికల కోసం జంతువుల్ని అకారణంగా సంహరించి తినడము, తర్వాత అకారణంగా లేకుంటే అవసరాన్ని మించిన మత్తు పదార్థాల స్వీకరణ, ఇవన్నీ కూడా శిక్షార్హమే అన్నమాట. కాబట్టి మనిషి తెలుసుకోవాలి, ఇక్కడ కంట్రోల్ పెట్టుకోవాలి. తన ఇంద్రియ పట్ల అతను అమితమైన ఆకర్షణతో ప్రవర్తించకుండా వేదాలు ఇచ్చినటువంటి ఈ నియమ నిగ్రహాలను తను పాటించాలన్నమాట. అది ఎందుకు అంటే రాజులు వేట ఇక్కడ ఎలా చెప్పారంటే శిలా ప్రభుపాద గారు, రాజు వేటకు పోయినప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు అతను వేటకు అర్హుడు, కానీ అది ఆయన విలాసానికి కాదు, ప్రజలను ఈ క్రూర మృగాల నుంచి రక్షణ ఇచ్చేందుకు, తన సంతానం లాంటి ప్రజల్ని కాపాడేందుకు అతను వేటకు వెళ్ళొచ్చు. తర్వాత ఈ అడవుల్లో కనుక ఎక్కువ దొంగలు మొదలైన దారిదోపుళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళని శిక్షించేందుకు కూడా అతను వేటకు వెళ్ళొచ్చు. కానీ అమాయకంగా జంతువుల్ని చంపి ఆరంభిస్తున్నట ఎవరైతే అట్లా ఎంజాయ్ చేస్తే ఈవెన్ రాజు కూడా రాజు పదవికి అర్హుడు కాదు. అంటే రక్షించేవాడే భక్షకుడు అవుతే అది అంగీకరించబడదు అని చెప్తూ, ప్రస్తుతకాలం ఉన్న రాజులు అటువంటి ఆసుర ప్రవృత్తి కలవాళ్ళు అని శిలా ప్రభుపాద చెప్పారనమాట. అందుకని ఏంటి అంటే ప్రతి రాజ్యంలో కూడా ప్రపంచంలో అరాచకం పెరిగిందనమాట. రాచరికమేమో అంతరించింది. ఏ రకంగా అయితే ఉంటే రాజులు సరిగ్గా ఉంటారో, వేదానుసారం వేదాలు సూచించినట్టు శాస్త్రాలు సూచించినట్టు రాజు కనుక ప్రవర్తించకపోవడం వల్ల ఏమిటంటే ప్రస్తుత రాజ్యాల్లో రాజరికాలు పోయాయి. ఎక్కడ రాజరికాలు ఉన్నా కూడా అక్కడ అరాచకమే ఉంది అని శిలా ప్రభుపాద చెప్తున్నారనమాట. అని చెప్పి మళ్ళీ లాస్ట్ మనము ఇంతకుముందు శ్లోకాల్లో ఏం నేర్చుకున్నామంటే, అతను భార్యను వేట ఆసక్తితో అరణ్యానికి వెళ్ళాడు అంటే అర్థం ఏంటంటే చట్టబద్ధమైన భార్యను వదిలి అన్య స్త్రీల యొక్క పొందు కోసం వెళ్లే మనస్తత్వం అని చెప్పారు. ఇక్కడ కూడా మళ్ళా దాని గురించి చెప్పుకుంటూ ఒక పక్క ఏంటంటే ఒక వ్యక్తి ఎక్కువ సార్లు పెళ్లి చేసుకోవద్దు అనే నిబంధనలు పెట్టినప్పటికీ కూడా
పలు రకాలుగా స్త్రీలను కోసం వేట ఆడడం జరుగుతూనే ఉంది అని చెప్పారనమాట. అదే రకంగా అంటే ఈ క్లబ్బులకు వెళ్ళడం, పబ్బులకు ఇప్పుడు పబ్ కల్చర్ చాలా విపరీతంగా పెరిగిపోయింది. ఇవన్నీ కూడా ఏంటంటే ఆ స్త్రీలను వాళ్ళు ఆనందించాలి అన్న భోగ భావన మూలంగానే ఇటువంటివన్నీ మనం ఎక్కువగా చూస్తున్నాం అనమాట. అంటే ఒక స్త్రీ అంటే కేవలం ఒక భోగ్య వస్తువు. అందుకే ఆ అడ్వర్టైజ్మెంట్స్ లో కూడా అవసరం లేకున్నా ఆడవాళ్ళ బొమ్మలు పెట్టడం, తర్వాత సరైనటువంటి వస్త్రధారణ లేకుండా ఇవన్నీ ఏంటంటే భోగ వస్తువుగా ఒక స్త్రీని ప్రస్తుతానికి ప్రొజెక్ట్ చేస్తున్నారనమాట. ఒకవేళ పురుషుడు అంటే ప్రస్తుత కాలంలో పురుషుడు ఒక భార్య కంటే ఎక్కువ మందిని కోరితే అది తప్పు. పూర్వకాలం దాన్ని అంగీకరించారు. అందుకే ఒక రాజుకి అనేక మంది భార్యలు ఉండేది. ఒక భార్య యొక్క అనుమతితోటి రాజు కానీ ఒక వ్యక్తి కానీ ఇంకో భార్యను చేసుకునేవాడు అనమాట. కానీ అది ఇప్పుడు సరైనది కాదు అని చెప్తున్నారు అనమాట. పూర్వకాలం ఎందుకు చేశారు అంటే జారత్వం లేకుండా, అంటే వాళ్ళు వేరే వేరే తప్పుడు దారులు తొక్కకుండా ఈ రకంగా వాళ్ళకు అనుమతి ఉండేది అనమాట. కానీ ఇప్పుడు ఏంటంటే అనుమతి ఎక్సీడ్ అయిపోయింది. ఈ దురాచారాలు అయిపోయి తర్వాత ఎక్కడ కూడా వాళ్లకు ఒక మనిషిలో ఈ జారత్వం అనేది విపరీతంగా ఈ కలియుగంలో పెరిగింది అని చెప్తూ ఇప్పటికీ కూడా చట్టం చేసింది ఒక భార్యనే ఉండాలి అని. ఒకవేళ ఏదైనా అనారోగ్య కారణంగానో తర్వాత ఇంకేదైనా పరిస్థితుల్లోనో భార్య అనుమతి తీసుకొని వ్యక్తి ఇంకో అమ్మాయిని చేసుకోవచ్చు. కానీ ఎవరైతే ఈ యొక్క జారత్వంతో బిహేవ్ చేస్తారో వర్తిస్తారో అది అటువంటి మనుషులు పెరిగినప్పుడు ఆ సమాజం ఆశ్రయ సమాజం లాగా ఉంటుంది అని శిలా ప్రభుపాద గారు చెప్పారు. సో ఇప్పటిదాకా మనం నేర్చుకుంది ఏంటి అంటే ఫస్ట్ ఈ దేహాన్ని రథంగా, జీవిని రథంలో కూర్చున్నటువంటి వ్యక్తిగా ఆ రథాన్ని చోదకుడుగా మీద బుద్ధి పెట్టుకుంటూ తర్వాత ఆ రథం నుండి వివిధ భాగాన్ని మన ఇంద్రియాలతోటి పోల్చడము, తర్వాత మన మమకారాలు, తర్వాత ఇంకేంటి ఏం చెప్పాను నేను, అహంకారం, థ్యాంక్ యూ తల్లి, అహంకారం, మమకారం ఇవన్నీతోటి పోల్చి ఈ దేహం గురించి చెప్పినాక ఆ భార్యను వదిలి అతను వేటకు వెళ్ళడం ఒక మనిషి యొక్క ప్రవృత్తి, రజోతమో గుణాల యొక్క అధీనంలో ఉన్న వ్యక్తి ఏ రకంగా ప్రవర్తిస్తాడని చెప్తూ అకారణమైనటువంటి జీవహింస చేయడము, మనలో ఉండేటువంటి దానవ ప్రవృత్తి, ఆ దానవ ప్రవృత్తి మూలంగానే ఇటువంటి అనేక రకాలుగా వేదానికి భిన్నంగా శాస్త్రాలకు భిన్నంగా చెప్పే వ్యక్తుల పట్ల ఆకర్షితులవుతున్నాం, మోసపోతున్నాం అని చెప్పారు. తర్వాత ఈ జారత్వం పెరగడం, ఈ పూజల పేరు మీద జంతు బలులు చేయడం, అమాయక జీవుల్ని భుజించడం, ఆ రకంగా మన ఆశ్రయ ప్రవృత్తి పెరగడం, అది జంతువులతో కాకుండా ఏకంగా మనుషులు ఒకరినొకరు చంపుకొని దేశాల్లో ఇటువంటి ఉద్రిక్త పరిస్థితులు, అకారణ యుద్ధాలు రావడం ఇవన్నీ జరుగుతున్నాయని శిలా ప్రభుపాద కంక్లూడ్ చేశారు. సో ప్రస్తుతానికి 6 శ్లోకాలు చేశాము. 4 నుంచి 10 శ్లోకాల్లో ఈ అరణ్యం గురించి, పురంజనుని యొక్క వేట గురించే చెప్పడం జరిగింది. అంటే ఏంటి అంటే ఈ వేటాడు పురంజనుడు వేటాడు అంటే జీవి తన యొక్క తమో గుణం యొక్క అధీనతలో ఏ రకంగా ప్రవర్తిస్తున్నాడు, చేయకూడని పనులు ఏ రకంగా చేస్తున్నాడు అనేది చూపిస్తుంది. ఇప్పుడు కొన్ని తెలుసుకున్నా, మిగతా రేపు చదువుకున్నాం. హరే కృష్ణ. మాతాజీస్ ఎక్కడ ఏదన్నా డౌట్